మొట్టమొదటిగా ఇది సమయాన్ని ఆదా చేస్తూనే సంపూర్ణ రామాయణ పారాయణ ఫలితాన్ని మనకిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదండోయ్. రెండవది, దైనందిన జీవితంలోని కష్టాలను అధిగమించడానికి రాముడు మనందరికీ ధర్మాన్ని ఎలా మార్గదర్శకంగా నిలబెట్టాడో మన కళ్ళ ముందు చూపిస్తుంది. మూడవ అతి ముఖ్యమైన విషయం, ఇది ఒక అద్భుతమైన మంత్రంలా పనిచేసి మనకు ప్రశాంతతనిచ్చి మన కష్టాలను తొలగిస్తుంది. ఈ శ్లోకం చదవడానికి మహా అయితే 1 నిమిషం పడుతుందేమో అండి. ప్రతిరోజు ఉదయాన్నే ఈ శ్లోకాన్ని పఠించి శ్రీరాముడి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి షేర్ చేసి వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని చదివి రాముడి కృపకు పాత్రులయ్యేలా ప్రయత్నించండి. లేదా ఈ వీడియోలోని శ్లోకాన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ లాగా తీసుకుని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. కానీ వన్ వే ఆర్ అదర్ ఈ శ్లోకం ఉందని అందరికీ తెలియజేయండి. ఈ శ్లోకం వల్ల ఎన్నో గొప్ప ఫలితాలను పొందండి. మన బిజీ లైఫ్లోనో లేకపోతే పుస్తకాలు చదవడం మనకు కుదరకో, రామాయణాన్ని చదవలేమన్న బాధ మనకు ఉండిపోతే ఈ ఒక్క శ్లోకాన్ని చదవండి. చదువుతున్నప్పుడు తులసీదాస్ గారిని కూడా ఒక్కసారి స్మరించుకోండి. అది ఎంతో గొప్ప ఫలితాలను మనకు అందజేస్తుంది. రామాయణంలో మీకు అత్యంత ఇష్టమైన ఘట్టమేదో దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. స్వస్తి.